సో మనం జనరల్గా సెక్టార్ ఎటు షిఫ్ట్ అవుతూ ఉంటే, సెక్టార్ ట్రెండ్ ఎటు షిఫ్ట్ అవుతూ ఉంటే అటు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటాయి. ఇంతకుముందు మనం ఈవీ స్పేస్ పెరిగినప్పుడు ఈవీ స్టాక్స్లో, లేకపోతే సోలార్ స్టాక్స్ పెరిగినప్పుడు సెక్టార్ పెరిగినప్పుడు సోలార్ స్టాక్స్లో, లేకపోతే ఆటోమొబైల్ స్టాక్స్ పెరిగినప్పుడు ఆటోమొబైల్లో పెడతాం. జనరల్గా ఉంటూ ఉంటారు. ట్రెండ్ ఎటు షిఫ్ట్ అవుతుందో చూసుకోవాలి. ప్రజెంట్ అయితే ట్రెండ్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ మీద ఉంది. అంటే ఆల్మోస్ట్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది 7200 దగ్గర ఇండెక్స్లో. ప్రజెంట్ 7900 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. మీకు ఇందులో 9000 to 9600 కూడా ఇండెక్స్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నా, లేదా షార్ట్ టర్మ్లో చూడాలనుకున్నా పిఎస్యు బ్యాంక్స్ అంటే మన గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పిఎస్యు బ్యాంక్ సైడ్ ఒకసారి లుక్ వేసుకోండి. సో కొంచెం బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఇదే రికమెండేషన్స్ ఏం కాదు, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పాను. మీరు ఒకసారి రివ్యూ చేసుకుని మీరు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.